హలో హలో వినిపిస్తుందారా? హలో హలో వినిపిస్తుందా బుజ్జి? హలో వినిపిస్తుందారా? హలో బేబీ. హలో వినిపిస్తుందా బేబీ? నా బంగారు రసగుల్లా వినిపిస్తుందా? ఏ వినిపించట్లేదురా? నా బుజ్జి కుక్క పిల్ల వినిపిస్తోందా? ఏ హలో నా బుజ్జి పంది వినిపిస్తోందా? రే ఏమీ వినిపించట్లేదురా? నాకు బేషుగ్గా వినిపిస్తోంది. బంగారు రసగుల్లా అది బాగుంది, కానీ పంది పిల్లే దరిద్రంగా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా నా బుజ్జి పంది? రే నేను తర్వాత మాట్లాడతాను. హౌ మచ్? 21 రూపాయి సార్. 20 రూపాయలు, 2 రూపాయలు. థ్యాంక్ యూ సార్. బాబు, సార్ రూపాయి చేంజ్. 1 రూపాయి చేంజ్ లేదు సార్. ఆ 2 రూపాయలు ఇటు. నేను ఇప్పుడే వస్తాను, ఈలోగా దాన్ని కాజేసేకు. 2 minutes టైం ఇస్తున్నాను, దాచకుండా చెప్పు. దొరకలా? వెయిట్. చెప్పమ్మా. నాన్న అబ్బాయి పేరు ప్రదీప్. రేపు వచ్చి కలవను. ఏమైంది? రేపు నాన్న నిన్ను ఇంటికి రమ్మన్నారు. భయపడకు, మనం ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏం జాబ్ చేస్తున్నారు? సిటిఎస్ లో సప్పు. లేదు, డెవలపర్ అని చెప్పు. మీ నాన్న ఏం చేస్తున్నారు? చనిపోయారు. ఉన్నప్పుడు ఉద్యోగం చేసేవారు. ఏం పని? మంచి ఉద్యోగమే. చెప్పు బ్యాంక్ లో క్లర్క్. మా అమ్మాయి ఎలా పరిచయం? ఫేస్బుక్. లేదు, కాలేజ్. తను వెజిటేరియన్, మీరు నాన్ వెజిటేరియన్. హోటల్లో తింటాను. వెజిటేరియన్ గా మారిపోతాను. చెప్పేది విను. ఒక జ్యోతిష్కుడిని కలిసి నాకు మ్యాచ్ అయ్యేటట్టు జాతకం రెడీ చేసుకో. టీమ్ లీడర్ను, నాకన్నా ఎక్కువ జీతమను, నెక్స్ట్ మంత్ ఆన్ సెట్ వెళ్తున్నాను, యుఎస్ వెళ్తున్నాను, అక్కడే సెటిల్ అను. వేరే కాపురం అని చెప్పు. కట్నం వద్దనుకో, ఏదైనా మీ అమ్మాయి పేరునే పెట్టండను. గాజువాకలో ఇల్లు, 80 అడుగుల రోడ్డు, 800 అడుగుల్లో నీళ్ళొస్తాయి. మర్యాదగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, కాళ్ల మీద పడి దండం పెట్టుకో. తల బాగా దూకు, విభూతి పెట్టుకో, గెటం ఫ్లిప్ చేసుకో, షర్ట్ ఏం చేసుకో, ఆయన చేసుకో, ముఖ్యంగా 2 సార్లు పళ్ళు తప్పుకో. అంతేరా, నువ్వేరా నా మొగుడు. మనల్ని ఎవరు ఆపేది? అంకుల్ నిఖిత చెప్పుంటుంది. అదే చెప్పలేదు, నువ్వు చెప్పు. అంకుల్ నా పేరు ఉత్తమన్ ప్రదీప్. ఆ? నేను వినపడలా, కాస్త గట్టిగా చెప్పు. అంకుల్ నా పేరు ఉత్తమన్ ప్రదీప్. నేను సిటిఎస్ లో డెవలపర్ గా ఉంటున్నా. డెవలపర్ గా ఉంటూనే లవ్ ని డెవలప్ చేసేసారు. డెవలపర్. నైస్ జోక్ అంకుల్. కాదు, ఇది జోక్ కాదు. సిటిఎస్ లో డెవలపర్ గా చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఆన్ సైట్ ఆఫర్. ఎంతమ్మా? సార్ 21. 20 రూపాయలే సార్. నువ్వెందుకు ఇస్తున్నావయ్యా? సార్ ఏంటి సార్, మీరు మీ కూతుర్నే ఇస్తున్నారు, నేను 20 రూపాయలు ఇవ్వలేనా? 20 రూపాయలు ఇచ్చి నా కూతుర్ని కొనేద్దాం అనుకుంటున్నావా? డూ యూ థింక్ ద కాస్ట్ ఆఫ్ మై డాటర్ ఈస్
జస్ట్ 20 రూపీస్. ఇది జోక్. Please sit down. 20 రూపాయలు. వస్తాను సార్. తమ్ముడు, రూపాయి టిప్స్ అవసరకాలంలో పనికొస్తుంది. నీళ్ళేమైనా తాగుతావేటో? ఎస్ అంకుల్, ఐ థింక్ ఐఎమ్ బిట్ నర్వస్. ఐ నీడ్ ఇట్. అయితే క్యాన్ కొంచెం పైన పెట్టు. అంకుల్, మా ఇంట్లో క్యాన్ వెయిట్ ఎక్కువని కింద పెట్టి ఉంచుకొని తాగుతాం. మీరెలాగా? ఐ హావ్ బ్యాక్ పెయిన్. యూ మస్ట్ బి స్ట్రాంగ్. పైన పెట్టు. నేను క్లీన్. ఎక్కడున్నావు? అదే అంకుల్, సిటిఎస్ డెవలప్. అదే సార్, సిటిఎస్లో డెవలపర్గా. మీ ఇంట్లో ఓకేనా? మా ఇంట్లో ఈజీ అంకుల్, నేనేం చెప్తే అదే. ఈ ఇంట్లో కొంచెం కష్టం. నేనేం చెప్తే అదే. అక్కడ మిస్ చేసావమ్మా. డిడ్ యూ నోటీస్ దట్? ఎస్ అంకుల్, షీ మిస్ దే. నా కూతురు ఎప్పుడూ అంతే. అన్ని సగం సగం చూస్తుంది, ఏది పూర్తిగా చూడదు. అన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకోవద్దు, లేకపోతే కాలు జారి పడిపోమంటాయి. అవును అంకుల్. అయితే అన్ని పూర్తిగా చూడాలి. అవును అంకుల్. పూర్తిగా చూడాలి. ఆ, అవును. చూడాలి. అవును. చూ. ఓ, మరి చూపించు. ఏది? నీ ఫోను. అయ్యో, ఎందుకయ్యా భయపడుతున్నావు? ఒకే ఒక్కరోజు నీ ఫోను తన ఫోను నువ్వు ఉంచుకుంటారు. సరిగ్గా ఇదే టైంకి రేపు రండి. మీ ఇద్దరికి ఓకే అనుకుంటే నాకు డబ్బులు ఓకే. అష్టమి, నవమి, పౌర్ణమి. 4 రోజుల తర్వాత నువ్వు నీ ఫ్యామిలీతో పాటు పెళ్లి చూపులకు రా. నేను చూసిన అబ్బాయిని రావద్దని చెప్పేస్తాను. అబ్బే కుదరదు అంటే ఇక్కడితో మర్చిపోవాలి. ఇక మీద ఇద్దరు కలవకూడదు. నేను చూసిన అబ్బాయి అదే డేట్కి తన ఫ్యామిలీతో నిన్ను పిల్లని చూడడానికి వస్తాడు. ఓకే? ఓకే, నైస్ నా? జోక్. అంకుల్ ఎప్పుడు జోకింగే. కాదు, ఇప్పుడు సీరియస్. ఏమయ్యా, నేను మిగతా పేరెంట్స్ లాగా మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టలేదే. మీ కాస్ట్ గురించి అడగలేదు, నాన్న, మీ స్టేటస్ గురించి అడగలేదు. ఒక ఫోన్, ఒకే ఒక ఫోన్, దట్స్ ఆల్. ఒకరి గురించి ఒకరికి ఇదివరకే బాగా తెలుసు కదా. ఏమంటారు? ఓకే అంకుల్. అంకుల్, కెన్ ఐ యూస్ ద రెస్ట్ రూమ్? థ్యాంక్స్. నేరుగా రైట్ వెళ్ళి- తిరిగితే కార్నర్లో ఉంటుంది. ఆ ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళతావేమిటి? Tak tin tin ta ta tak tin tin ta. Tak tin tin ta ta tak tin tin ta. వెళ్ళలా? లేదు, రావట్లా. అందుకే వెళ్ళలా.